ప్రజల కోసం ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. వారి తల మందులకు నీ పాదాల వరకు ఎటువంటి బలహీనత ఉన్నా వారు ఎక్కడికి చేతులు నిలిపారో ప్రభావ, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏ శరీర భాగం అయితే వారికి బాధ కలిగిస్తుందో, అది ఇంటర్నల్ ఆర్గన్స్ అయినా బయట ఉన్న అవయవాలైనా యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడు స్వస్థపరచబడుగాక. Be healed in Jesus name. Be healed in Jesus name. దేవా, అది మెదడులో సమస్యనా, కంటిలో సమస్యనా, అది ముక్కులో సమస్యనా, గొంతులో సమస్యనా, లివర్ ప్రాబ్లం అయినా, కిడ్నీ ప్రాబ్లం అయినా, ఇంటెస్టైన్ సమస్య అయినా, చేతుల్లో నరాల్లో, అదేవిధంగా దుమ్ముల్లో సమస్య ఉన్నా, దేవా బోన్ జాయింట్స్ లో సమస్య ఉన్నా, బ్లడ్ స్టోన్స్ అయినా, అది ఒకవేళ కిడ్నీ స్టోన్స్ అయినా, దేవా రక్త సమస్య అయినా, రక్తహీనతనైనా, ప్రభా దేవుని ప్రజలు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, అది నరాల వీక్నెస్ అయినా, అది వెన్నుముక సమస్య అయినా, తలనొప్పి అయినా, యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే తల మొదలుగున నీ పాదాల వరకు ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ యేసు క్రీస్తు వారి నామములో సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. యేసు నామములో మీరు స్వస్థపరచబడుదురుగాక. యేసు నామములో మీరు దీవించబడుదురుగాక. అదే విధంగా నా తండ్రి, హాస్పిటల్ ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, మన్న పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఇబ్బంది పడుతూ దేవ ఈ ప్రార్థనలో బలహీనతతో ఉండి ఎవరైతే విశ్వాసంతో నా దేవుడు నన్ను స్వస్థపరచబోతున్నాడు, నేను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా, దేవుడు నన్ను బాగు చేస్తాడని ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దేవా, వారందరినీ చూస్తున్నాం, వారందరినీ ఇప్పుడు మొట్టమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలు ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారు ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నా సరే, వారి శరీరంలో ఎటువంటి వీక్నెస్ ఉన్నా సరే, దీనికి సంబంధించి ప్రజలు సర్వ సమృద్ధితో దీవించబడుదురుగాక. వారి కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. వారి గృహాలు వారి పిల్లలు దీవించబడుదురుగాక. వారి గృహం యొక్క ప్రతి గది దేవుని వెలుగుతో నింపబడునుగాక. వారి యొక్క కుటుంబాలు యేసు రక్తపు కంచుకొట్టలో కాచి కాపాడబడునుగాక. మీ ప్రజలందరి కోసం నేను ప్రార్థిస్తున్నా దేవా, తల మొదలుకున్న నీ పాదాల వరకు ఎటువంటి వీక్నెస్ మీ ప్రజలకు ఉన్నా, ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు యేసు క్రీస్తు వారి నామములో వారి తల మొదలుకుని పాదాల వరకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాం. యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని ప్రజలను దీవించి ఆచారానికి మీకు సహాయం పంపించి నీ అగ్నికం చేసి వారి కష్టము చుట్టూ దేవాన్ని కాపుదల ఉంచి వారు ఆశ్రయించబడి అప్పిచ్చే స్థాయిలో ఉంటకు సాధించి అనేక మందికి మేలు చేసే స్థితిలో దేవా దయాళులై వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటకు సాయం చేసి నీ ప్రజలందరినీ కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బహుగా దీవించి బలపరిచినాయి. ఎటువంటి అక్కరలో ఉన్న వారు అక్కలు తీర్చండి. నూతన దూరాలని ప్రజల కోసం ఏర్పాటు చేయండి. నూతన క్రియలు తీసి వాళ్ళని దీవించి బలపరచమని యేసు క్రీస్తు వారి గొప్ప నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు వారి నామములో మీ అక్కర్లని తీరిపోవును గాక. ఆమేన్.